మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పూజలు చేసినట్లు రమణపేట గ్రామ వైసీపీ నాయకులు గంజా సత్యబాబు తెలిపారు. కాకినాడ పిఠాపురం రోడ్ ఏపీఐసీ కాలనీ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద రూరల్ వైసీపీ నాయకులు ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు గంజా సత్యబాబు, రాయుడు నాగేశ్వరరావు, వెంకటరమణ, గిరీష్, పెడమల రామిరెడ్డి, ఉందిర్తి భాస్కర్, తిరగాటి లక్ష్మి, ముంజరపు కిరణ్, నేరేడుమిల్లి రత్నంరాజు, నామడి సత్యనారాయణ, పాటి నాగు, శ్రీను, వినోద్, కొప్పిశెట్టి కృష్ణ, గ్రంథి సూర్యనారాయణ, సుభాష్, సురేష్, తెల్లంపూడి నాని, దవలూరి మున్ని, పాస్టర్ డేవిడ్, అంబటి అన్నవరంలో స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఈ సందర్భంగా గంజా సత్యబాబు, తర్లంపూడి నానిలు మీడియాతో మాట్లాడారు. మరి మనోభావాలు దెబ్బతినేటట్టుగా మా ప్రియతమ నాయకుల్ని అలా మాట్లాడటం సబబు కాదు. ఎందుకంటే మీకు చెప్పదగ్గ వాళ్ళం కాదు మేము. మాట్లాడే వాళ్ళు ఏదన్నా తప్పు మాట్లాడితే మందలించి ఎలా మాట్లాడకూడదని చెప్పే వయసు, అనుభవం మీరు ఎమ్మెల్యే గారు. కానీ మీరు అలా మాట్లాడి ప్రతి ఒక్కరి చేత కూడా ఎలాగ అనిపించుకోవటం పద్ధతి కాదు. అందుకని దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఎదట వాడిని కించపరచకుండా, వాడి మనోభావం దెబ్బతినకుండా మాట్లాడాలని, అలాగే మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి, అందరూ కలిసిమెలిసి ఉంటాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని ఎప్పుడూ ఎటువంటి మాట అనలేదు. మరి రమణీపేట పంచాయతీ కానీ రూరల్ మండలంలో ఎక్కడైనా సరే మిమ్మల్ని గౌరవిస్తాం. అలాగే మీరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటే మాకు ఎప్పుడూ కూడా ఆప్తులుగానే మిగులుతారు. లేకపోతే మరి ఈ రోజు నుంచే ఈ రోజులుగా భావిస్తున్నట్టుగా మా జనం, మా నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా భావిస్తున్నారు. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా రమణీపేట గ్రామ పంచాయతీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా, మహిళా నాయకులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నారు రాజకీయాల్లో. ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల మీరు గొప్ప రావడం. జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైతే టచ్ చేస్తారో వాళ్ళందరూ కిందకే వస్తారు తప్ప పైకి వెళ్ళరండి. మేమందరం ఒక్కటే కోరుకుంటున్నామండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కార్యకర్తలుగా మేము ఎవరు ఒప్పుకోము. ఎందుకంటే ఆయన గొప్పోడు. ఇప్పుడు ఈ రోజున రూరల్ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి చేశారు. మా కన్నబాబు గారు 30,000 ఇల్లు స్థలాలు ఇచ్చారు. కొన్ని వందల గుళ్ళు కట్టించారండి చంద్రబాబు గారు. ఇప్పుడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నాక వాకలపూడి గుడి కానీ అవి కూడా 40-50 లక్షల గుళ్ళు కట్టించారు. ఆయన అభివృద్ధి చేశారండి. అభివృద్ధి ఇప్పుడు రాజకీయ పరంగా మీరు ఎదుర్కోండి, అంతేగాని ఎప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీరు జైలు పార్టీ అన్నారు. మీరు జైలు దగ్గరికి వెళ్ళి పొత్తు పెట్టుకున్నారండి, అది మీరు మర్చిపోతున్నారేమో. జైలుకి వెళ్ళి పొత్తు పెట్టుకున్నారు. మేము జైలు పార్టీ అనేది మా మీద ప్రపంచానికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని విరికించాలని జగన్మోహన్ రెడ్డి అభాండాలు వేసి జైలుకి పంపారు. కానీ మీరు తప్పు చేసి జైలుకి వెళ్ళారు. ఆ తప్పు చేసి జైలుకి వెళ్ళిన దగ్గరికి వెళ్ళి మీరు పొత్తు పెట్టుకున్నారు తప్ప మీది జైలు పార్టీ అవుద్దా, మా జైలు పార్టీ అవుద్దా. అందుకనే మీరు అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. చేస్తే మేము కార్యకర్తలు అందరూ రియాక్ట్ అవుతామని, ఆ దేవుడు స్వబుద్ధి ఇవ్వాలని, మీరు అందరికీ మంచి పాలన చెయ్యాలని కోరుకుంటున్నాం.